హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ముందుగా మీ అందరికీ కూడా దేవి శరణ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ వీడియోలో డే 1 డే 2 పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. డే 1 వీడియో అయితే షూట్ చేయలేదు, చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి యాడ్ చేశాను. డే 1 చాలా బిజీ అండ్ హడావిడిగా ఉంటాం కదా, సో అందుకని నేను వీడియో షూట్ చేయలేదు. ఇది డే 1 వీడియో. సో అమ్మవారిని పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా పీటకి పసుపది రాసుకొని బొట్లు పెట్టి అండ్ పీట మీద ముగ్గు వేసి మనం అమ్మవారి ఫోటో పెట్టాం కదా, అక్కడ కొద్దిగా బియ్యం వేసుకొని పైన ఒక బ్లౌజ్ పీస్ వేసి రెడ్ కలర్ది అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారిని అలంకరించి ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేశాను. డే 1 అమ్మవారు మనకి శ్రీ బాలా త్రిపురి సుందరిగా దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యం ఈరోజు నేను బెల్లం పరమన్నం చేశాను. అమ్మవారికి వేప కొమ్మలు మామిడి కొమ్మలతో అలంకరించాను. ఈ 9 days కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటాను. మనకి ఏ రోజు ఏ అమ్మవారు దర్శనం ఇస్తారో తెలుసు కదా, సో ఆ అమ్మవారు అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. సో డే 1 పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను. డే 2 ఆఫ్ నవరాత్రి బయట ముగ్గది వేసుకున్నాను. సో నాకు ముగ్గు పిండితో సరిగ్గా ముగ్గు వేయడం రాదండి, సో నేను చాక్ పీస్తో అయితే నీట్గా వేసుకుంటాను. ఈరోజు పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈ ప్లేట్ తులసమ్మ దగ్గర పూజ చేయడానికి, ఇంకా అమ్మవారి దగ్గరికి ఫ్లవర్స్, వేపాకులు, నైవేద్యం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈరోజు మార్నింగ్ నిన్న అమ్మవారి దగ్గర పెట్టినవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఈరోజు పూజని స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఈరోజు మనకి అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఈరోజు నైవేద్యం నిమ్మకాయ పులిహోర చేశాను. ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసేసాను. ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. తులసమ్మ దగ్గర పూజ చేసి వచ్చేసి ఇంకా మన దేవుడికి అయితే దీపం పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ దీపారాధన చేసి నెక్స్ట్ అమ్మవారికి పూజ స్టార్ట్ చేస్తాను. అమ్మవారి దగ్గర పూజ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అమ్మవారిని అందంగా అలంకరించుకుందాం. ముందుగా అమ్మవారికి వేప కొమ్మలు పెడుతున్నాను. ఈరోజైతే వేప కొమ్మలు చాలా తక్కువ దొరికాయంట, ఇవే తీసుకొని వచ్చారు. సో ఇంకా బయట అయితే నిన్నటివే వదిలేసాను, ఇంకా తీయలేదు, అవి బాగానే ఉన్నాయని చెప్పి. ఇంకా రేపు 3rd డే కదా, రేపు తీసుకొని వస్తే రేపు చేంజ్ చేస్తాను. క్వార్టర్స్లో ఒక బిల్డింగ్ వెనకాతల వైట్ మందార పువ్వు చెట్టు ఉంది. సో దానికి చాలా పువ్వులు పూస్తున్నాయి. నేనైతే అవి తీసుకొని వస్తున్నాను 2 days నుంచి కూడా. ఆ చెట్టుకి పూలు చాలా నిండుగా ఉన్నాయి. అక్కడ చెట్టు ఉందనే విషయం నాకు తెలీదు, అవి బిల్డింగ్స్ మధ్యలో ఉందన్నమాట. సో మా ఫ్రెండ్ చెప్తే నేను వెళ్ళాను. 2 days నుంచి కూడా అక్కడ మందార పూలు తీసుకొని వచ్చి పూజ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఎవరు కొయ్యరు, సో ఆ చెట్టుకి పూలు నిండుగా ఉన్నాయి. సో లక్కీగా మందార పూలు అయితే దొరుకుతున్నాయి. మా బిల్డింగ్ ఆపోజిట్లో కూడా రెడ్ కలర్ మందార పూల చెట్టు ఉంది, కానీ దాన్ని కట్ చేసేసారు, దానికి ఇంకా మొగ్గలు కూడా రాలేదు. ఇంకా లక్కీగా ఈ చెట్టు అయితే దొరికింది. అమ్మవారికి ఈ చెట్టు పూలు కోసి 2 days నుంచి పెడుతున్నాను. అమ్మవారికి చాలా ఇష్టం కదా మందార పువ్వులు. ఇంకా బయట అయితే బంతి పువ్వులు తప్ప ఇంకా వేరే పువ్వులు ఏమి దొరకట్లేదు, ఇంకా గులాబీ రెక్కలు. సో లక్కీగా అమ్మవారికి ఇష్టమైన మందార పువ్వులు అయితే దొరుకుతున్నాయి. ఇంకా మా ఒక నార్త్ ఫ్రెండ్ చెప్పింది మొగ్గలు తెంపకూడదు, పువ్వులు పూసాకి తెంపాలి అని చెప్పింది. సో మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అమ్మవారిని అలంకరించేశాక నైవేద్యం తాంబూలం పెట్టి దీపం పెట్టేసి ఇంకా ధూపం వేసేసి దండం పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తాను. ఈరోజు గాయత్రీదేవి అమ్మవారు కాబట్టి గాయత్రీదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటాను. శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర శతనామవళి. ఓం శ్రీ గాయత్ర్యై నమః, ఓం జగన్మాత్రై నమః, ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః, ఓం పరమాద్ర ప్రదాయై నమః, ఓం జప్యాయై నమః, ఓం బ్రహ్మ తేజో వివర్ధన్యాయై నమః, ఓం బ్రహ్మాస్తరూపిణ్యాయై నమః, ఓం భవ్యాయై నమః, ఓం త్రికాలధ్యేయై రూపిణ్యై నమః, ఓం త్రిమూర్తి రూపాయై నమః, ఓం సర్వజ్ఞాన్యాయై నమః, ఓం వేదమాత్రాయై నమః, ఓం మనోనిత్యాయై నమః, ఓం బాలికాయై నమః, ఓం తరుణ్యాయై నమః, ఓం వృద్ధాయై నమః, ఓం సూర్యమండలవస్తిన్యాయై నమః, ఓం మందేహధన్యవజ్రస్తన్యకారిణ్యాయై నమః, ఓం సర్వకారణ్యాయై నమః, ఓం హంసరూఢ్యాయై నమః, ఓం వృషరుద్యాయై నమః, ఓం గరుడరోహిణ్యాయై నమః, ఓం శుభాయై నమః. శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. సో మధ్యలో వీడియో కట్ చేసేసాను, వీడియో ల్యాగ్ అయిపోయింది. ఇంకా అష్టోత్తరం చదివిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తున్నాను.
మీ అందరూ కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని హారతి తీసుకోండి. ఐగిరి నందిని నంది వినోదిని నందనుతే. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత దండం పెట్టుకొని, నీ పూజలో ఏదైనా తప్పు చేసుంటే తెలియక నన్ను క్షమించు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నాను. అమ్మవారి దగ్గర 3 ప్రదక్షిణాలు 3 గుంజీలు తీసేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా కుంకుమ పూజ అది చేసాం కదా, ఆ కుంకుమ అండ్ అక్షంతాలు వేసుకున్నాను. సో ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను. పూజ చేసుకున్న తర్వాత మన అమ్మవారిని ఒక్కసారి చూసేయండి. అమ్మవారు ఎంత నిండుగా ముద్దుగా ఉన్నారో. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబి. పూజ అది చేసుకున్నాక మా లష్కా కాలికి పసుపది రాసి దండం పెట్టుకుంటున్నాను. అమ్మవారు ఎక్కడో ఉండరు, చిన్న పిల్లల రూపంలోనే ఉంటారు. సో చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటాం కదా. మన ఇంట్లో ఆడపిల్లని లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి కింద భావిస్తాం. సో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలా డైలీ పసుపు రాసి దండం పెట్టుకోండి. వాళ్ళ చేత అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోండి. సో నేనైతే డైలీ ఇలా చేస్తున్నాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మంచి videos చేయడానికి motivation, and subscribe our channel and hit the bell icon for more updates. Thank you for watching. See you next vlog. Until then, bye guys, take care, keep smiling.